ఇవ్వండి టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. ఇలా మీరు కూడా చేసుకోండి. ఈజీగా ఉంటుంది, మనకు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. క్యాప్సికమ్ కర్రీకి క్యాప్సికమ్ తీసుకున్నామండి, ఒక 1 కిలో. వీటిని చిన్న ముక్కల కింద కోసుకున్నామండి. ఇవన్నీ కూడా ఇలాగే కోసుకుందామండి. చాలా ఈజీ ఇది. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. మన ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. క్యాప్సికమ్ కర్రీకి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకుంటున్నాం కొంచెం. కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ అంత. ఎండుమిరపకాయ వేసాను. వేగాక కొద్దిగా కరివేపాకు, మునగాక వేస్తున్నానండి. చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకున్నది వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేసాను అన్నమాట. అంటే క్యాప్సికమ్ ముక్కల్లో కలిసిపోతుంది. ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. క్యాప్సికమ్ సన్న మంట మీద ఉల్లిపాయ కొద్దిసేపు మగ్గాక అప్పుడు టమాటా, క్యాప్సికమ్ వేసుకున్నాం. ఉల్లిపాయ వేగింది, ఇప్పుడు టమాటాలు వేస్తాము. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుద్ది అన్నమాట. ఉల్లిపాయ, టమాటా త్వరగా మగ్గుద్ది. ఇప్పుడు ఒక్క నిమిషం చూద్దాం. ఇప్పుడు ఒక చెంచాడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నదే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి మగ్గాక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నానండి. కూర ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 నిమిషం మగ్గాక
ఇప్పుడు చూద్దాం ఉంది. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ అంతా ధనియాల పొడి వేసి క్యాప్సికమ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వారానికి ఒకసారి అన్న తింటే మంచిది. చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా క్యాప్సికమ్ కర్రీ మనం నాన్ వెజ్ కూరలు ఎలా వండుతాం అలాగే వండుకుంటే సరిపోద్ది. ఒక స్పూను కారం వేస్తున్నాను. రుచికి సరిపడగా స్పైసీగా తినాలంటే అలాగే వేసుకోవచ్చు. ఇంకొద్దిగా వేసాను. మగ్గుతుందండి. కరెంటు పోయింది, అందుకని మళ్ళీ ఆగవలసి వచ్చింది వీడియో కోసం. ఇప్పుడు ఇందులో నువ్వులు, వేపుకున్న నువ్వులు, కొద్దిగా కాజు వేసుకున్నానండి. ఇందులో పల్లీలు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. గసగసాలు కూడా వేసానండి నేను. నువ్వులు, గసగసాలు, పల్లీలు వేయలేదు, ముద్దగా వస్తున్నాను. జీడిపప్పు వేసాను. గసగసాలు, నువ్వులు, జీడిపప్పు వేసుకున్న మిశ్రమం వేసానండి. రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నానండి. ఇది ఒక్క నిమిషం మగ్గాక వాటర్ పోసుకున్నాను. ఇందులో ఒక చిన్న స్పూన్ మసాలా పొడి వేస్తున్నానండి. అది చికెన్ మసాలా అయినా, మటన్ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే లవంగా, యాలక్కాయ, చెక్క, మొగ్గ అవి నూరుకొని వేసుకోవచ్చు. మనం ఈజీగా అయ్యే ప్రాసెస్లో చేస్తున్నాం. ఇప్పుడు మనం వాటర్ వేస్తున్నాం. కొద్దిగా కడిగి వేసుకున్న చింతపండు వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేస్తాను గ్రేవీకి రావడానికి. ఉడకాలి కదా కర్రీ. ఒక్క 3 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. బాగా ఉడుకుతుంది చూసారా, గ్రేవీ కూడా చక్కగా వచ్చింది. చాలా బాగా ఉడికింది. ఇంకొక నిమిషం ఉడకనిచ్చి దించేసుకున్నాం. చూసారా అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసి టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, రోటీలోకి తినచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినచ్చండి. మంచిది ఆరోగ్యానికి కూడా. అయిపోయింది. స్టవ్ కట్టేసి క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇవ్వండి, టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. ఇలా మీరు కూడా చేసుకోండి. ఈజీగా ఉంటుంది, మనకు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి. థ్యాంక్ యూ వాచింగ్.